హలో వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ప్రసాద్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక పార్క్ చూపిస్తున్నాను. ఇది అవిఘ్న సెలెస్ట్ అనే గేటెడ్ కమ్యూనిటీలో ఉందన్నమాట. ఇది చెన్నై అవుట్స్కట్స్ మహీంద్రా వరల్డ్ సిటీ అని ఉంది, దానికి బ్యాక్ సైడ్ ఉంటుంది. వీడియోలో ఒరిజినల్ వాయిస్ నాయిస్ అంతా ఉంది, సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, బట్ ఆ న్యాచురాలిటీ అలాగే ఉండాలని ఎడిట్ చేయలేదు నేను. ఇప్పుడైతే మనం మహర్షి విద్యానగర్ స్కూల్ దగ్గర ఉన్నాము. దీనికి ఆపోజిట్లోనే పార్క్ ఉంది. సో వెళ్దాం రండి, పార్క్ ఎలా ఉందో చూద్దాము. ప్రీవియస్ వీడియో కనుక చూడకపోతే చూడండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ అంతా ఒక రౌండ్ వేసి చూపించాను. సో ఇప్పుడైతే నేను పార్క్ అయితే వచ్చాను. ఆ గ్రౌండ్లోంచి పార్క్ అయితే వచ్చాను. ఇదంతా కూడా ఒక విల్లాస్ ఉన్న రోడ్డే. సో పార్క్లోకి ఎంటర్ అయిపోదాం ఇప్పుడు. సో నేను పార్క్లోకి ఎంటర్ అయిపోయిన ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ అనమాట. చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది ఇక్కడ. అంతా కొండలు కదా, సో కొండలు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఈ పార్క్లో ఒక 3 wells ఉన్నాయి పెద్దవి. ఇంకా ఇదివరకైతే బాగానే ఉండే, కానీ ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ తగ్గింది. పాము పుట్లు అంతా బాగా వచ్చినాయి. సో పిల్లలతో కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఇక్కడ అంతా స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో కనిపిస్తుంది ఒకటి. ఇక్కడ ఒక పుట్టు ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. మార్నింగ్ నేను ఒక షార్ట్ తీసాను, ఒక ఫ్రూట్స్ ఉన్నాయని ఒక చెట్టుకి. అది ఈ చెట్టే, కానీ పేరైతే తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి చెట్టు ఇదే. దానికి ఈ మధ్యలో వస్తాయి అన్నమాట ఫ్రూట్స్. యూజువల్గా మనకి పైన వస్తాయి కదా కొబ్బరి బొండాలు, తాటికాయలు. దీనికి మాత్రం ట్రంక్ మిడిల్లో వచ్చాయి. చూపిస్తాను ఇంకో దగ్గర. ఇంకా వేప చెట్లు, మామిడి చెట్లు, ఇంకా పార్కులు అన్నీ ఉంటాయి అనుకోండి. ప్రజెంట్ మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా నిమ్మ చెట్లు ఉన్నాయి, పనసకాయలు ఉన్నాయి బాగా. మేబీ సీజన్ కదా అది కూడా. సో పనసకాయలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి చెట్టు పైన ఉన్నాయి. యూజువల్గా అక్కడ ఉంటాయి ఫ్రూట్స్, బట్ దీనికి మాత్రం ట్రంక్ దగ్గర ఉన్నాయి. చూసారా, మంచి రెడ్ కలర్. యాక్చువల్లీ ఫోటోలో కొంచెం డార్క్ మెరూన్లా ఉంది, కానీ మంచి రెడ్, అసలు యాపిల్స్లా ఉన్నాయి. అసలు చాలా ఫ్రూట్స్ పడిపోయినాయి ఇక్కడ కింద. చూపిస్తాను. బాదం చెట్టు. ఒకప్పుడు బాదం ఆకులు కుట్టేవి అన్నం పెట్టేవాళ్ళట, నాకు మా అత్తయ్య గారు చెప్పారు. సో ఇదంతా కూడా మామిడి చెట్లే, చాలా ఉన్నాయి మామిడికాయలు. కానీ చిన్న మామిడికాయలు, పెద్ద పెద్ద కాయలు లేవు. సో వాకింగ్ ట్రాక్ ఇదంతా. మనం ప్లే ఏరియా కూడా వెళ్ళి చూద్దాము. అసలు ఫ్లవర్స్ ఎక్కడ చూసినా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అన్నీ నా ఫేవరెట్ అని చెప్పాను, కానీ ఇది యాక్చువల్లీ మారేడు చెట్టు అంట. మారేడు దళం అంటారు కదా మనకి, అదనమాట. మనం పార్క్ చుట్టూ రౌండ్ వేస్తున్నాం అంటే వాక్వేలో. ఇలా మధ్య మధ్యలో ఉన్నాయి కట్స్, మనం ప్లే ఏరియాకి వెళ్ళాలన్న అట్లాగా. నేనైతే జస్ట్ ఒక ఫుల్ రౌండ్ వేద్దామని వేస్తున్నా. ఇదిగోండి బాదంకాయలు కనిపిస్తున్నాయి అందుకు. ఇవి పండితే మాత్రం కూతురు ఫుల్గా కొరికి పడేస్తూ ఉంటుంది. ఇదిగోండి కనిపిస్తున్నాయి, ఇవి బాదంకాయలు. ఇవి కట్ చేస్తే మనకు బాదం పప్పు వస్తుంది. చాలా ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్. ఇది ఒక పెద్ద ట్రీ ఉంది ఇక్కడ, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా పెద్ద బ్రాంచెస్, చాలా పెద్ద, లైక్ వైడ్గా ఉంది. మంచి నీడ వస్తుంది ఇదంతా ఈ ఏరియాకి. ఇందాక ఇదిగోండి ఇక్కడ ఒక వెల్ ఉంది, చూసారా? ఇది కూడా పెద్ద వెల్. మొత్తం ఫెన్స్ వేస్తారు, కనిపించదు మనకి, అంత బాగా కనిపించట్లేదు. బట్ ట్రై కనిపిస్తాం, చూద్దాం. కనిపిస్తుందా? నాకైతే కనిపించట్లా, మీకైనా కనిపిస్తుందేమో చూడండి. ఓకే, అలాగే ఇందాక మనకి మేరీమాత అది చూసాం కదా పార్క్లో, ఒక సైడ్ గేట్ అని చెప్పి అక్కడ చూపిస్తా ఉండు. ఇదిగోండి ఇందాక వచ్చిన ఒక సైడ్ గేట్. యాక్చువల్లీ ఈ గేట్లోంచి బ్యాక్ సైడ్ ఒక సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో. అసలు ఇంటి మీదకి అలా పడుతూ ఉంటే ఎంత బాగుందో. కానీ క్లీన్ చేసే వాళ్ళకి ప్రాబ్లం, కానీ చూసే వాళ్ళకి ఎంత బాగుందో బ్రైట్గా. ఇదిగోండి ఇక్కడికి వచ్చాం మనం. సో మేరీ మాత కనుక కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంది, చాలా బాగుంది, చూపిస్తారండి. అందుకని చాలా మంచి సిట్టింగ్ ఏరియా ఉంది అంతా. ఒక ఫ్రెండ్స్ కూర్చొని టైం పాస్ చేయడానికి. ఇది ఒక గేట్. ఈ గేట్లో మనం ఎంటర్ అయ్యాము. ఇప్పుడు సైడ్ గేట్, ఇందాక మెయిన్ గేట్ రౌండ్స్ ఎంటర్ అయ్యాం కదా, సైడ్ గేట్లో బయటికి వెళ్ళి వచ్చాము. ఇప్పుడైతే మనం స్కేటింగ్ కోర్ట్కి వెళ్తాము. చాలా పెద్దది కదండి స్కేటింగ్ గ్రౌండ్ కూడా, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బాస్కెట్ బాల్ కూడా ఇక్కడే ఆడుతున్నారు. నిన్నైతే ఫుల్గా ఆడుతున్నారు, ఈరోజు కంటే కూడా నిన్న ఎక్కువ మంది ఉన్నారు. ఈ పిల్లడు నేర్చుకుంటున్నట్టున్నాడు, మిగతా వాళ్ళందరూ సింగిల్ వీల్ తోటి. ఇతనికి
డబుల్ వీల్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎల్లో గ్రీన్ కలర్ పెట్టున్నాయి కదా ఈచ్, అందులోంచి వెళ్తారు అక్కడ. చూసారా ఎలా వెళ్తారా అబ్బాయి. నమన్ కూడా నేర్చుకున్నాడు కొన్ని రోజులు. ఇవన్నీ పాప చూడండి వెళ్తుంది ఇప్పుడు, అంటే ఇంకా ఫుల్ ట్రైన్ కాదనమాట, 1 hour వెళ్తుంది. ఇతను కోచ్. సో చూసారు ఎలా వెళ్తున్నాడో, భలే ఉంది కదా. ఈ స్కేటింగ్ చూస్తోటే బ్యాడ్మింటన్ కూడా ఆడతారట. సరే రండి చూద్దాం, ఇంకో సైడ్ నుంచి వెళ్దాం మనం. చెప్పాను కదా పార్క్లో చాలా పుట్లు ఉన్నాయని, రీసెంట్గా బాగా వచ్చేస్తున్నాయంట. ఎప్పటి నుంచో ఉన్నది ఒక్కటేనా అని, ఇప్పుడైతే బాగా ఎక్కడ పడితే అక్కడ వచ్చేసింది. సో కొంచెం పిల్లలతో కేర్ఫుల్గా ఉండాలి, మెయింటెనెన్స్ తగ్గిందంట. ఎందుకంటే ఇక్కడ పుట్టు ఉంది, మొత్తం కవర్ అయిపోయింది, ఓల్డ్ కదా కవర్ అయిపోయింది. బట్ ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక వెల్ ఉంది, స్టెప్స్ ఉంది కదా, ఇదంతా ఒక వెల్. ఆ చివరి ఇంకో వాష్రూమ్స్ ఉన్నట్టుగా ప్రజెంట్ అయితే యూజ్ చేయట్లేదు అనుకుంటా. ఇది వెల్ అసలు ఇదైతే యూజ్ చేయరంట ఈ పార్క్లో, వాటరింగ్కి అట్లా మాత్రమే యూజ్ చేస్తారు. సో స్టాగ్నెంట్ అయిపోయింది ఇది. పెద్ద వెల్స్ అసలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా. పార్క్లోనే 3 ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద పుట్టు ఉంది చూసారా, ఇదిగోండి చాలా పెద్ద పుట్టు ఉంది. ఇందాక ఇంకొక థర్డ్ సైడ్ గేట్ అని చెప్పాను కదా నేను, ఇదిగోండి థర్డ్ సైడ్ గేట్ ఇది. మనం అవిఘ్న ఎండ్ అయిపోయే గేట్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఇదొక గేటు, స్ట్రైట్ అవే ఒక మెయిన్ గేటు, రైట్ సైడ్ మనకి మేరీమాత ఉన్న గేట్ ఉంది. చిన్న చిన్న ఉన్నాయి చూసారా, ఇవి మామిడి అంటారు. మామిడికాయ కాదు యాక్చువల్లీ, పెద్ద కాయలు కాదు, చిన్న చిన్న పిందులే ఉంటాయి. దీంతోనే ఆవకాయ వేస్తారు. అంటే మనం ముక్కలు కట్ చేస్తాం కదా, ముక్కలు కట్ చేయకుండా కాయని ఆవకాయ వేస్తారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్. చెన్నైలో దీన్ని మామిడి అంటారు. చిన్న చిన్న పిందులే ఉంటాయి, ఇంకా అట్లనే వేసుకుంటారు పచ్చడి. అది మనం చూసారా చాలా చిన్న, లైక్ మనకు 2 fingers అంత ఉంటాయి, అంతే ఉంటాయి. చూసారా కింద మొత్తం చక్క వైట్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది చూడండి. బాగుంది కదా. స్టార్టింగ్ చెప్పాను కదా పెద్ద పుట్ట ఉంది ఇక్కడ ఒకటి అని. ఇదిగోండి ఆవులు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాం మనం. మెయిన్ ఎంట్రన్స్కి ఇదిగోండి, మెయిన్ ఎంట్రన్స్ బ్లాక్ గేట్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాము. దట్స్ మై ఫేవరెట్. ఇదిగోండి ఎంత బాగుంది అసలు, లైవ్లో చాలా బాగుంది, గ్రీన్ అండ్ వైట్. ఇక్కడ వచ్చాక మనకి బ్లాక్గా అయిపోయింది డార్క్గా, బట్ ఒరిజినల్గా చూస్తే సూపర్గా ఉంది అసలు ఈ చెట్టు. ఇదిగోండి ఈ చెట్టుకి గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ పండాక రెడ్ అవుతాయి. అసలు చెట్టు పైన లీవ్స్ ఎక్కడున్నాయి, ఈ ఫ్రూట్స్ ఎక్కడున్నాయో. ఇవి చూసారా ఎంత బాగున్నాయో అసలు, స్మైలింగ్ ఫేసెస్తో గుడ్ మార్నింగ్ చెప్తూ అలా ఊగుతూ ఉన్నాయి కదా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా, ఇవి మీకు వీడియోలో అంత బాగా అనిపించట్లేదు కానీ లైవ్లో చాలా బాగున్నాయి అసలు. ఇక్కడంతా కూడా ఇంకా ప్లే ఏరియా, పెద్దవాళ్ళకి జిమ్ అట్లా ఉన్నాయి. ఇంకా మా మమ్మీ వాకింగ్ అయిపోయి ఎవ్రీడే ఇక్కడ స్వింగ్లో 10 నిమిషాలు కూర్చుంటుంది అనమాట. ఆ స్వింగ్ లేకపోతే వెయిట్ చేసినా దానికోసమే వెయిట్ చేసి అక్కడే కూర్చుంటుంది. ఇవైతే చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. యాక్చువల్గా కెమెరాలో మీకు కొంచెం డార్క్గా కనిపిస్తుంది కానీ లైవ్లో చాలా బాగున్నాయి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నాకు అసలు దూరం నుంచి కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. కింద పడిపోయిన ఫ్లవర్స్ కూడా లైక్ ఒక బెడ్ లాగా అంత బాగుందనమాట. వ్యూ అయితే చూస్తుంటే అసలు ఆ ఫ్లవర్స్ని అలా చూస్తూ ఉండిపోయేలా అంత బాగున్నాయి అనమాట. ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నేనైతే కొత్త సెల్ఫీ స్టిక్ ఒకటి తీసుకున్నాను, దాన్ని కూడా ట్రై చేద్దామని అలా రౌండ్ చేస్తున్నాను, ఎట్లా వస్తుందో చూద్దామని. యాక్చువల్ వీడియోలో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా ఉంది, అంటే అక్కడ స్వింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఉయ్యాల ఊగుతుంటే బాగా సౌండ్ వస్తుంది. సో అందుకోసమే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కొంచెం క్లిప్స్. జస్ట్ మమ్మీని కూడా తీసి ఎలా వస్తుందో ఆ సెల్ఫీలో అని చూస్తున్నా. కానీ వీడియోలో కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కనిపించే బిల్డింగే క్లబ్ హౌస్. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, బ్యాంక్వెట్ హాల్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు బిల్డింగ్లోకి వెళ్ళట్లేదు, ఇంకా పార్క్లోంచి కూడా ఎగ్జిట్ అయిపోతున్నాను అంతే. ఇంకా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.